నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు వినాయక నవరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రణమ్యం శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం దేవం శివాత్మజం వందే ఆయుక్కామార్త్య సిద్ధయే. గణపతి బహురూపి. మనం ఏ రూపంలో ఆరాధిస్తామో ఆయన ఆ రూపంలోనే మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకే మనం చూస్తే వినాయక నవరాత్రి సందర్భాలలో ఒక్కో ఇంట్లో గణపతి ఒక్కో రకంగా కొలువై అందరినీ ఆదరిస్తూ తరింపజేస్తూ ఉంటాడు. అయితే మనం చూస్తే చాలా ఇళ్లలో కూడా కన్నుదిష్టి గణపతి అని, శ్వేతార్క గణపతి అని ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో రూపాల్లో గణపతిని ఆరాధిస్తూ ఉంటారు. మరి ఏ గణపతిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ఏవైనా దోషాలుంటే ఎటువంటి పరిహార మార్గాలు అనుసరించాలో ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాశీ కవి, శతావధాని శేఖర విద్యా వారిధి డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీ గణాధిపతయే నమః. మొదటి ఉత్తరంలో సందేహం చూద్దామండి. కాకినాడ నుంచి సువర్ణ రాస్తున్నారు. నిత్య పూజలోని గణపతి ఏ పరిణామంలో ఉండాలి, ఏ రూపంలో ఉండాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గణానాం త్వా గణపతి గుం హవామహే అని మనం ఋగ్వేదం మొదలు నుంచి ఆరాధించేటువంటి దైవం గణపతి. మిగిలిన దైవములందరూ తరువాతనే ఆరాధించబడతారు. అటువంటి గణపతి ఆరాధన ఎంతో విశిష్టమైనదిగా మనకు శంకరాచార్య స్వామి వారు విశ్లేషించి స్థాపించిన 6 మతములలో, షణ్మతములలో ఈ గాణపత్యం అనేది ఒకటి. గణపతి యొక్క అనుగ్రహంతో మనం మన సమస్తమైన దుఃఖములను పోగొట్టుకొని స్వామి యొక్క అనుగ్రహంతో ఎన్నో రకాలైన క్షేమములను, లాభములను పొందగలుగుతాం. ఇటువంటి గణపతి ఏ శుభకార్యాన్ని మొదలుపెట్టినా, అది చిన్నదైనా పెద్దదైనా, ముందు గణపతి పూజ చేసిన తర్వాత, విఘ్నేశ్వర పూజ చేసిన తరువాతనే ఎవరైనా ఎక్కడైనా మొదలు పెడతాం. మనం నిత్యము ఇంట్లో గణపతి విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేయాలి అంటే 6 అంగుళములు మించకుండా ఉండేటువంటిది పరిమాణం నిత్యము మనం మన ఇంట్లో ఇచ్చేటువంటి షోడశోపచార పూజా విధానం, అలాగే నైవేద్యములు, వీటన్నిటికీ విగ్రహం యొక్క పరిమాణం పెరిగిన కొద్దీ అటువంటి సేవలు మనం చేయవలసి ఉంటుంది, అటువంటి నైవేద్యాదులు సమర్పించవలసి ఉంటుంది. కాబట్టి మనం గృహ సంబంధమైనటువంటి స్థాయిలో చేసేటప్పుడు ఈ 6 అంగుళములు పరిమాణం కలిగినటువంటి విగ్రహాన్ని లోపల ఏ రకమైన గొల్ల డొల్ల లేనటువంటి, అది లోహ విగ్రహమైన శిలా విగ్రహమైన మధ్యలో ఖాళీలు ఉండకుండా ఉండాలి. సంపూర్ణమైనటువంటి రూపాన్ని కలిగి ఉండేదే ఆరాధనకు, అర్చనకు పనికి వస్తుంది. మనం ఏదో అలంకారం బొమ్మగా పెట్టుకునేవి, మనం తయారు చేయించుకునేటువంటి మధ్యలో అంతా ఖాళీగా ఉండేవి కాకుండా ఈ పూజా విధానానికి మాత్రం సంపూర్ణమైనటువంటి విగ్రహం ఉండాలి అని మనం ఆ విధంగా ఆరాధించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.